వెల్కమ్ టు భక్తి9. రాధాకృష్ణుల ప్రేమ స్వచ్ఛమైందా? మనకు ఏం వివరిస్తుంది? ఈ కథ చివరి దాకా వినండి. మీరు ఊహించని రాధాకృష్ణుల కథలో కొత్త కోణం తెలుస్తుంది. ప్రేమ అంటే రెండు హృదయాల కలయిక, రెండు ఆలోచనల కలయిక, స్నేహం, చెలిమి అనే అర్థాల్లో విశ్లేషించారు. నిజమైన ప్రేమ అంటే రెండు ఆత్మల కలయిక, స్వార్థాన్ని జయించడం, సేవాభావాన్ని పెంపొందించుకోవడం, త్యాగాన్ని అలవర్చుకోవడం లాంటి అర్థాలను పెద్దగా చెప్పరు. కానీ రాధాకృష్ణుల ప్రేమ ఇలాంటి ఎన్నో అర్థాలను వివరిస్తుంది, అవలంబించేలా చేస్తుంది. రాధాకృష్ణుల బంధం మనకు పరిమితమైనది. రాధ ప్రేమతత్వం కృష్ణుడు అయితే, కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ. వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు. రాధాకృష్ణుల లీలలు మోక్షానికి సంబంధించినవి. శ్రీకృష్ణుడిని యశోద తనయుడుగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవ రాయబారిగా, అర్జునుడి రథసారథిగా, గీతాచార్యుడిగా ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం. కానీ కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ. వారి ప్రేమతత్వం జగతికి ఆదర్శం, మరపురాని కావ్యం. రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే, కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే. వీరిద్దరిని వేరుగా చూడలేం. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు ఉన్నా, 16,000 మంది గోపికలు ఉన్నా రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి. రాధకు కూడా అంతే. ఆమె హృదయ స్పందనలో నందబాలుడే గోచరమవుతాడు. వారిద్దరిది ఒకటే తత్వం, అది ఏకత్వం. కృష్ణుడి స్మృతుల్లో రాధ మనసు పులకాంకితమైతే, రాధను తలుచుకున్న వెన్న దొంగకు మేను రోమాంచితమవుతుంది. పొన్నలు నిండిన బృందావనం, వెన్నెల రాత్రులు, మురళీనాదం, యమునా తీరం వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు. కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు, అభిమానాన్ని ప్రేమ అని అపోహపడతారు మరికొందరు, మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు. చాలామంది కామాన్ని ప్రేమ అనుకుని మోసపోతుంటారు. నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే. బృహదారణ్యక ఉపనిషత్తులో లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కాదు, ఆత్మ కోసం. భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే. అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే అని యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య మైత్రేయికి ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తాడు. ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు, కానీ ఎదుటివారి సుఖం కోసం కాదు. దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం. ఇది అవసరార్థ ఏర్పాటు మాత్రమే. దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు. కానీ మానవ మాతృరాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ. తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది. దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. కానీ రాధ ఆ భయాన్ని అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత స్థితి ఆమెది. అందుకే ప్రేమ ఆమెను రసరాగిణిని చేసింది, సర్వదేవత శిరోమణిగా మార్చింది, సకల లోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది. శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధనామాన్ని జపిస్తుంటాడని, ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధకు దాసుడా, నిరంతరం రాధను ధ్యానిస్తాడా అన్న అనుమానం రావచ్చు. కానీ ప్రేమలో సమస్తం సంభవమే. ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికి లొంగడు. రాధాకృష్ణుల ప్రేమను గురించి ప్రియే చారుశీలే అష్టపదిలో స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవం ఉదారం అని రాశాడు జయదేవుడు. అంటే తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయపడుతున్నాడని దీని భావం. నేనేంటి ఇలా రాశాను అని బాధపడుతూ రాసిన దాన్ని కొట్టివేసి పాప పరిహారం కోసం స్నానానికి వెళ్ళాడట జయదేవుడు. ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకుముందు రాసిన పంక్తులు మళ్ళీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పాదాలను మళ్ళీ రాసి భోజనం కూడా చేసి వెళ్ళడం
భార్య ద్వారా తెలుసుకుని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు. రాస క్రీడ సమయంలో రాధ పాదధూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరిచి ఆనందలోకంలో తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడి అవతల రాధ ఉంటే రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు, శూన్యం తప్ప. ఇదే రాధాకృష్ణుల ప్రేమ గాథ. రాధ అంటే లక్ష్మీదేవి మరో రూపం. ద్వాపర యుగంలో లక్ష్మి 4 రూపాల్లో జన్మించింది: రుక్మిణి, సత్యభామ, జాంబవతి, రాధ. ఇందులో రాధ ప్రేమకు ప్రతిరూపముగా శ్రీకృష్ణుడికి చేరువైన లక్ష్మీమాతే. ప్రపంచానికి ప్రేమను తెలిపేందుకు లక్ష్మీనారాయణులు ఆడిన జీవన్ నాటకమే రాధాకృష్ణుల ప్రేమాయణం. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా భక్తి 9ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.